హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చికెన్ కర్రీని మించిన వెజ్ కర్రీ. సో ఇది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ చికెన్ కర్రీ లాగే సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది. సో చపాతీలోకి అయితే సైడ్ డిష్కి సూపర్గా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో ఈజీగా చేసుకునేలాగా నేను చెప్తాను. సో చూద్దాం పదండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని వాటిని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వీటిని వేగనివ్వాలి. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ అవ్వగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. సో అదే వేసుకోండి. తర్వాత ఇందులో ఇది కొంచెం వేగగానే దీంట్లో 2 టమాటోస్ తీసుకున్నాను నేను. అవి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 2 నిమిషాలు మగ్గేంత వరకు దీంట్లో ఉడికించుకోవాలి. సో లిడ్ పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గేంత వరకు నేను ఇక్కడ ఉడికిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం మగ్గగానే ఒకసారి మొత్తం కలుపుకోండి. దాని తర్వాత ఇందులో మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. సో ముందుగా దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే స్పైసీగా ఉంటుంది. సో టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ శనగల్ని తీసుకున్నాను. వీటిని 2 గంటల పాటు నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఇలా పక్కన పెట్టుకున్నాను. సో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఎందుకంటే చపాతీలో కాబట్టి సో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నేను ఇందులో కొంచెం కొబ్బరి తురుము అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ కొబ్బరి పేస్ట్ కనుక ఉంటే అది కూడా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు కొంచెం ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా లేదా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 నిమిషాలు ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్ చనా మసాలా రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.